ఏమయ్యా, నీ దగ్గర ఉద్యోగంలో చేరిన వాడు అవసరమైతే యుద్ధంలో తన ప్రాణాలను వదిలేస్తాడు ప్రభువు కోసం. సైనికులు ఉంటారు, ప్రభుత్వం పక్షాన దేశం పక్షాన యుద్ధం చేసి ప్రాణాలు విడిచిపెట్టేస్తారు. ఇక్కడే ఈ పోలీస్ క్వార్టర్స్ లోనే ఉన్నటువంటి ఎంతో మంది రక్షక భటులు తమ శరీరాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు సమాజ రక్షణ కోసం. అలా విడిచిపెట్టేసినప్పుడు వాడు చనిపోయాడని ఉదాసీనుడవై ఊరుకుంటున్నావా? నిన్ను నమ్ముకుని నువ్వు మార్చ్ అంటే పరిగెత్తుకెళ్లి తుపాకీ గుండ్లకు పడిపోయిన వాడి భార్యాబిడ్డల్ని చూడడం నా కర్తవ్యమని వాళ్ళ భార్యాబిడ్డలు ఏడవకుండా వాళ్ళకి కావలసిన సంబారాల్ని జీతాల్ని అందిస్తున్నావా? వాడు అంత కష్టపడి ఉద్యోగం చేస్తే అన్నం తినడానికి లేకుండా వాడికి వేల పట్టున జీతం ఇవ్వకుండా ఏడిపిస్తున్నావా? అలా చెయ్యకు సుమా, చాలా తప్పు. జీతం ఇవ్వకుండా మార్చడం పరమ ప్రమాదకరం సుమా. ప్రభువు మీద విరక్తి కలుగుతుంది, విప్లవ బుద్ధి కలుగుతుంది. నీ మీద ఎవరికి విశ్వాసం ఉండదు. ఎవరికి ఎప్పుడు జీతం ఇవ్వాలో అప్పుడు అందరికీ జీతం ఇస్తున్నావా? యుద్ధంలో మరణించిన వారి కుటుంబాలు దరిద్రంలో ఉండిపోకుండా వాళ్ళ కళ్ళ నీళ్లు తుడిచి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు ఆయన పడిపోయినా మా కుటుంబాల్ని ప్రభుత్వం ఆదరిస్తోందని 10 మంది సంతోషించేటట్టుగా మార్గదర్శకంగా ఉండేటట్టుగా నువ్వు నిలబెట్టగలుగుతున్నావా? అలా నీ దగ్గర పనిచేసే ఉద్యోగుల యొక్క యోగక్షేమములను నువ్వు చూడగలుగుతున్నావా?